నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం సరికాదు. గూడూరులోని సనత్ నగర్ లో ఉన్న వైకాపా కార్యాలయంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి. గూడూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు. అసంపూర్తిగా ఉన్న గృహాలను నిర్మించాలి. ఓజిలి మండలం గ్రద్దగుంట గిరిజన కాలనీలో నిర్మాణానికి నోచుకొని గృహాలు పూర్తి చేయాలంటూ ప్రజా ప్రతినిధులు, అధికారులను వేడుకుంటున్న గిరిజనులు. వైభవంగా అమ్మవారికి పూజలు. సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. గత వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రం కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు అయ్యేలా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తెలిపారు. గూడూరులోని సనత్ నగర్ లో ఉన్న వైకాపా కార్యాలయంలో వైకాపా ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. స్థానిక సనత్ నగర్ లో ఉన్న వైకాపా కార్యాలయంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. 3 మరియు 4 వార్డులకు సంబంధించి పలువురు సంతకాలు చేసిన కాగితాలను ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ గత వైకాపా పాలనలో ప్రతి జిల్లాలో వైద్య కళాశాలలు ఉండేలా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని తెలిపారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు వైకాపా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేశారన్నారు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేస్తున్నారని, దీని గురించి ప్రజలకు వివరిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైకాపా చేపట్టిందని ఆయన వివరించారు. 10వ తేదీనే 9వ తేదీ ఆయన కూటమి ప్రభుత్వ ఛాలెంజ్ ని స్వీకరించి నర్సీపట్నం వెళ్లి ఉన్న విషయాన్నంతా కూడా ప్రజలకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. తర్వాత అదే స్ఫూర్తితో 10వ తేదీ నుంచే ఈ రచ్చబండ కార్యక్రమం, దానికి సంబంధించిన పాంప్లెట్ రిలీజ్ చేయడం, మరి మంచి రోజు చూసుకుని మన కాన్స్టిట్యున్సీలో కోట మండలంలో నిన్ననే ఉధృతంగా ఈ ఉద్యమాన్ని తీసుకుపోయేదానికి మా కార్యకర్తలు చాలా గొప్పగా అరేంజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. గ్రామీణ ప్రజలు కూడా బేరే చేసుకుంటున్నారు. ఎలక్షన్ ముందు చెప్పిన వాతావరణం ఏంటి చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం, మరి ఎలక్షన్ అయిన తర్వాత ఏ రకంగా ప్రతిదానికి సన్నాయి నొక్కులు నొక్కుతూ మరి దుర్మార్గంగా, అమానుష్యంగా రేట్ ఫిరాయిస్తున్నారనేది స్పష్టమైపోతుంది. ఆ రోజు మరి నారా లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు, మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఆధీనంలో తీసుకొచ్చి కట్టుతూ ఉన్నప్పుడు కొంతమంది ప్రశ్నించారు, వీటికి మెయింటెనెన్స్ ఎలా వస్తుందంటే ఆయన విజ్ఞతులైనటువంటి పెద్దవాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక 25% సెల్ఫ్ దీని కింద పెట్టి వాళ్ళు కట్టిన దీంతో ప్రతి కాలేజీ కూడా మెయింటైన్ చేయడానికి ముందుకు తీసుకెళ్తామంటే గగ్గోలు పెట్టడం జరిగింది. ఏందో వాళ్లే మొత్తం గవర్నమెంట్ కాలేజీల్లో పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రైవేట్ పరం చేస్తున్నాడు అన్నట్టుగా మరి విపరీతంగా మరి ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు వాళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత తిలోదకాలు ఇచ్చేసి ఏ రకంగా మరి మొత్తం 10 కాలేజీలని ప్రైవేట్కి అప్పలంగా ఇవ్వడానికి వాళ్ళు పూనుకున్నారో ఈరోజు ప్రజలు జీర్ణించుకోలేకున్నారు, క్షమించలేకున్నారు. వారు ఛాలెంజ్ని మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరించారు. మరి ఏ రకంగా మెడికల్ కాలేజీల కోసం జిల్లాలు డివైడ్ చేసి అన్ని జిల్లాల్లో కూడా ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అనే ఉద్దేశంతో మరి ఆయన చాలా ప్రణాళికబద్ధంగా మరి కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందులు అయినప్పటికీ కూడా మరి 2021 నుంచి 24 లోపల 5 కాలేజీలు కంప్లీట్గా సుందరంగా కట్టి. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలని ఈ రాష్ట్రానికి తీసుకొని వచ్చి వాటిల్లో 5 కాలేజీలని పూర్తిగా కూడా చేయడం జరిగింది. తర్వాత
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరంగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే దాన్ని పేద ప్రజలకి వైద్య కళాశాలలు కావాలని ఒక మంచి లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మన ఈ చంద్రబాబు నాయుడు గారు పేద విద్యార్థులు ఏంటంటే ధనికులే ఈ విద్య అభ్యసించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయనకున్నటువంటి లక్ష్యంతో వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు కంకణబద్దుడై ఉన్నాడు. దానికి వ్యతిరేకంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించి దాదాపు నియోజకవర్గంలో 60,000 మంది చేత సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ముందుగా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులైనటువంటి మేరిగుమర్లో 4వ వార్డులో నివాసం. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, నాగులు, గిరిబాబు, సుభాన్, విజయభాస్కర్ రెడ్డి, పూర్ణ, సుజనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా, అధికారులు పాలకులు కొత్తవారు వస్తున్నా పేదల బతుకుల్లో మార్పు రావడం లేదు. వారి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఈ పరిస్థితి ఓజిలి మండలంలోని గ్రద్దగుంట గిరిజన కాలనీలో చోటు చేసుకుంది. ఓజిలి మండలం గ్రద్దగుంట గ్రామంలోని గిరిజన కాలనీలో ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులు ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వారు వాపోతున్నారు. కాలనీ వాసులకు గత 9 ఏళ్లుగా గూడు లేక అవస్థలు పడుతున్నారు. 2014-19 మధ్య కాలంలో టీడీపీ హయాంలో 30 కుటుంబాలకు గాను 26 కుటుంబాల వారికి గృహాలు మంజూరు చేశారు. అయితే గృహాల నిర్మాణంలో 12 గృహాలు స్లాబ్ వరకు నిర్మించినా మిగిలినవి 4 అడుగుల గోడ వరకు నిర్మించి వదిలేశారు. నాటి నుండి గృహాలు పూర్తి చేసుకునేందుకు గిరిజనులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. స్థానిక నాయకుల ఆధిపత్య పోరుకు గ్రద్దగుంట గిరిజనులు బలి అవుతూనే ఉన్నారని విమర్శలు ఉన్నాయి. మాటలు చెప్పే నాయకులే అధికారులే కానీ చేతలు మాత్రం శూన్యం అంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి గిరిజనుల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి హేయమైన చర్య అని, దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ దేవదాస్ మాదిగ తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గవాయ్ ప్రధాన న్యాయమూర్తి కావడం ఇష్టం లేకనే కొంతమంది కుట్ర పన్ని దాడి చేయించారని, విచారణ చేయించి దోషులను శిక్షించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయినాథ్, కిరణ్ కుమార్, నవీన్, సాయి, పెంచలయ్య, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. వర్ల దేవదాస్ మాదిగ ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పీ అనుబంధ సంఘాల తిరుపతి జిల్లా ఇన్ఛార్జి. మనం చేస్తున్నటువంటి ఈ నిరసన ర్యాలీ ఏదైతే ఉందో అది అనాగరిక చర్య అని చెప్పి గౌరవ ప్రధాన మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి మొట్టమొదటిగా స్పందించిన తీరు. ఈ రోజు ఒక ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సుప్రీం కోర్టు సీజే గారు గవాయ్ గారి మీద దాడి జరగడం అంటే అది ఒక గవాయ్ గారి మీద దాడి లాగా మేము గుర్తించడం లేదు, మేము భావించడం లేదు. ఇది దళిత కులాల మీద జరిగినటువంటి దాడిగా, సబ్బండ కులాల మీద జరిగినటువంటి దాడిగా మేము అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే ఒక ప్రధాన న్యాయమూర్తి గారికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఒక రక్షణ లేనప్పుడు మా లాంటి అనగాని కులాలకి, నిమ్మన జాతులకి ఏమి భరోసా ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు మేము ఇంకోటి స్పష్టంగా తెలియజేస్తున్నాం, న్యాయవాది కిషోర్ అనే వ్యక్తి కేవలం ఇన్స్టెన్షియల్ గా చేసింది కాదు, అది ఉద్దేశపూర్వకంగానే చేసింది. అంటే గతంలో ఒక 15 రోజుల క్రితం ఆ మాటలు వ్యాఖ్యానిస్తే ఒకవేళ అతనికి గాని ఆక్రోశమో ఆవేశమో ఉంటే అప్పుడే దాడి జరగాల, కానీ అలా జరగల. ఒక ప్రీ ప్లాన్ గా, ఒక మాస్టర్ ప్లాన్ గా కొంతమందిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఈ దాడి జరిగింది. అందుకని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, జస్టిస్ గారి మీద జరిగినటువంటి దాడిని మేము ఖండిస్తూ ఈ దాడి వెనుకున్నటువంటి శక్తులు ఏదైతే ఉన్నాయో దాన్ని ఢిల్లీ పోలీసు వారు బయటపెట్టి వెంటనే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసు చేసి బుక్ చేయాలి. అల్లపల్లి సిసింద్రి మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తా ఉన్నాను. పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ ఆఫీసుల ముందు నిరసన ప్రదర్శనలు తెలియజేయమని చెప్పేసి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారు పిలుపునిచ్చినారు. దీనికి కారణం ఏమనగా ఎంఆర్పీఎస్ మానిశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బిఆర్ గవాయ్ గారిపై చొప్పు దాడి చేసినటువంటి దుష్ట శక్తులను వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. అలాగే ఈ నెల 28వ తేదీన గవాయ్ గారిపై దాడి జరిగిన దానికి నిరసనగా చలో అమరావతి కార్యక్రమాన్ని కూడా మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు పిలుపునిచ్చున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలంతా జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వెంటనే ఆ లాయర్ని అరెస్ట్ చేసి అతని మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
మహాజన సోషలిస్ట్ పార్టీ గూడూరు టౌన్ అధ్యక్షుడిగా ఉన్నాను. మందాకృష్ణ మాదిగ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు గవాయి గారిపైన, జడ్జి గారిపైన, సుప్రీంకోర్టు జడ్జి గారిపైన దాడి జరిగి ఉన్నది. ఆ యొక్క న్యాయమూర్తి లాయర్ గారు చెంపుదాడి చేస్తున్నారు. ఆ లాయర్ గారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, అతని వెనకలు ఎవరున్నా, ఏ శక్తులున్నా వెంటనే దాన్ని చూసుకొని అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాము. అందుకు మన ఎంఆర్ఓ గారికి వినతిపత్రం అందిస్తామని చెప్పి మేమందరూ వచ్చున్నాము. జై మాదిగ, జై ఎంఆర్పిఎస్. సూలూరుపేట చెంగాలమ్మ ఆలయ హుండీ లెక్కింపు కార్యనిర్వహణాధికారి ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. మొత్తం హుండీ ఆదాయం 59,79,520 రూపాయలుగా సమకూరినట్లు అధికారులు తెలిపారు. బంగారం, వెండి వస్తువులతో పాటు విదేశీ కరెన్సీ కూడా కానుకల రూపేణ వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఫార్మాలిటీస్ చేయండి. వెంకటాచలం మండలంలోని శ్రీకాంత్ కాలనీలో పిడుగుపడడంతో అమ్మట మస్తానయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఇంట్లో ఉన్న చంటి బిడ్డకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వెంకటాచలం మండలం శ్రీకాంత్ కాలనీలో నివాసం ఉంటున్న అమ్మట మస్తానయ్య పూరి గుడిస గురువారం వేకువజామున పిడుగుపాటుకు గురైంది. అదే సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న మస్తానయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మొబైల్ ఫోన్ పగిలిపోవడం, స్విచ్ బోర్డులు కాలిపోవడం జరిగింది. ఇంట్లో ఉన్న చంటి బిడ్డ చెవుకు గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు తదితరులు సంఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. మట్టి ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబానికి 5,000 రూపాయలు అందజేశారు. అనంతరం
సురేష్ నాయుడు తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. కూటమి ప్రభుత్వం పేదల కోసం ఇబ్బందుల్లో ఉన్న వారికి అండగా ఉంటుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ వాణి భవానీ నాయుడు, నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, సందూరి శ్రీహరి, పొట్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గూగుల్ డేటా సెంటర్ ను వైకాపా వ్యతిరేకిస్తుందని, టీడీపీకి చెందిన ఎల్లో మీడియా ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. గూగుల్ డేటా సెంటర్ ను ఆహ్వానిస్తున్నామని మేము స్పష్టంగా చెబుతున్నామన్నారు. డేటా సెంటర్ కు అవసరమయ్యే నీరు, విద్యుత్, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ అంశంలో కానీ, లేదా చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ కానీ, బల్క్ డ్రగ్ పార్క్ ఇష్యూలో కానీ 3 ఇష్యూస్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వచ్చి వారికి ఉన్నటువంటి ఇష్యూని వారికి అడ్రస్ చేసి మీ సహకారం మాకు కావాలన్నటువంటిది వారు కోరడం జరిగింది. సో అందుకు అనుగుణంగా ప్రధానమైనటువంటి ఇష్యూ అంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూ కొనసాగుతుంది. మా మద్దతు వాళ్ళతో పాటు మా పోరాటం కొనసాగుతూనే ఉంది. షుగర్ ఫ్యాక్టరీ మీద మా తాలూకు సహకారాన్ని కూడా నేను ఆ ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి అక్కడ కూడా ఫైట్ చేస్తున్నాం. మేజర్గా రాజీపేట ఇష్యూ, బల్క్ డ్రగ్ పార్క్ ఇష్యూ మీద పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామస్తులు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు, దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా కేస్ స్టడీ ఉంటే దయచేసి ప్రజల ముందు పెట్టండి. ఆ అసెస్మెంట్ మీరు ఏదైనా చేసుంటే ఆ రోజు అందుకనే అదానీ డేటా సెంటర్స్ని ఫస్ట్ పైనీర్ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఆ డేటా సెంటర్ని వారు ఏర్పాటు చేస్తామని చెప్పి ముందుకు వచ్చినప్పుడు ఆ రోజు స్టడీ చేశాం. వాళ్ళు దీనివల్ల వచ్చేటువంటి ఉద్యోగాలు ఎన్ని, రిసోర్సెస్ వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం మీద పడేటువంటి బర్డెన్ ఏంటి, తద్వారా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, మనం ఇచ్చేటువంటి రాయితీల వల్ల రాష్ట్రానికి ఏంటి ఉపయోగం వస్తుంది, రాష్ట్ర ఎక్స్చెకర్కి అంటే రెవెన్యూ పరంగా రాష్ట్రానికి ఉపయోగం లేకపోయినా పోనీ యువతకు ఉపాధి కల్పించేటువంటి దానికి అవకాశం కలుగుతుందా, ఇవన్నీ స్టడీ చేశాం. చేసినప్పుడు ఒక జీవోతో బయటకు వచ్చాం, వారిని కమిట్ చేశాం. బాబు డేటా సెంటర్స్ వల్ల ఉపాధి కల్పించేటువంటి దానికి అవకాశం లేదు కాబట్టి ఒక ఐటీ పార్క్ని మీరు డెవలప్ చేయండి మీకు ఇచ్చినటువంటి భూమిలో, తద్వారా ఒక 25,000 మందికి ఉపాధి కల్పించండి అనేటువంటిది వారిని కమిట్ చేశాం. అది మా నిబద్ధత. ఎనర్జీ రిక్వైర్మెంట్స్, పవర్ రిక్వైర్మెంట్స్ 1 గిగావాట్ పవర్ చెప్పాను. విశాఖపట్నం నగరానికి గంటకి ఎంత కావాలో దానికి కూడా గంటకి ఎంత కావాలి పవర్. ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అసెస్ చేశారా? తీసుకురావని నేను చెప్పట్లా. వామ్మో, డీజే ఎంత డేంజర్ అంటే డీజే సౌండ్ కు గోడ కూలి 7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలోని భవానీపురం వద్ద ఉన్న నందన్న గౌరమ్మ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో జరిగింది. ఊరేగింపు సందర్భంగా అక్కడ డీజే ఏర్పాటు చేశారు. డీజే సౌండ్ తీవ్రతకు ఓ ఇంటి గోడ కూలింది. ఈ ఘటనలో గోడ పక్కనే ఉన్న 7గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు డీజే సిస్టమ్ ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరున్నారా? ఎల్ఓసి వద్ద భారత ఆర్మీ దళాలు పాట పాడాయి. ఆ పాట అర్థం ఏంటో తెలుసా? ప్రభుత్వం మాకు 2 గంటల అనుమతి ఇస్తే మేము శత్రు దేశాన్ని పొగగా మారుస్తామని అంటూ ఆర్మీ దళాలు పాట పాడాయి. ਧੂਆਂ ਧੂਆਂ ਕਰ ਦਾਂਗੇ ਵੈਰੀ ਦਾ ਮੁਲਕ 2 ਘੰਟੇ ਮਨਜ਼ੂਰੀ ਸਾਨੂੰ ਦੇ ਦੇ ਸਰਕਾਰ ਧੂਆਂ ਧੂਆਂ ਕਰ ਦਾਂਗੇ ਵੈਰੀ ਦਾ ਮੁਲਕ 2 ਘੰਟੇ ਮਨਜ਼ੂਰੀ ਸਾਨੂੰ ਦੇ ਦੇ ਸਰਕਾਰ. సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు నిర్వహించారు.
భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీష నాయుడు వ్యవహరించారు. स्वामिनी नमः ओम प्रत्ययोगिनी नमः ओम सर्वज्ञानी नमः ओम सर्वशक्ति नमः ओम सर्वेश्वरप्रदाय नमः దండి ఈరోజు కూడా ఒక గోతం కోసినా ఏమి ఇబ్బంది లేదు. గోతం తర్వాత ఆపై గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 12,535 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,280 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,31,800 రూపాయలుగా పలికింది. ఇక గ్రాము వెండి ధర 190 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం సరికాదు. గూడూరులోని సనత్ నగర్ లో ఉన్న వైకాపా కార్యాలయంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి. గూడూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు. అసంపూర్తిగా ఉన్న గృహాలను నిర్మించాలి. ఓజిలి మండలం గ్రద్దగుంట గిరిజన కాలనీలో నిర్మాణానికి నోచుకొని గృహాలు పూర్తి చేయాలంటూ ప్రజాప్రతినిధులు, అధికారులను వేడుకుంటున్న గిరిజనులు. వైభవంగా అమ్మవారికి పూజలు. సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.